కార్ పార్టీ లీడర్ కమ్ తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సార్కు నీళ్ల ముచ్చట ప్రాజెక్టుల ముచ్చట మొత్తానికి ఏం తెలియదట. నోరున్నది కదా అని మైకు దొరికితే ఏది పడితే అది లోటల రాళ్ళేసి ఊపిరట్టు లొడలొడ వాగుడు ఒకటే ఎరకనట. తారక రామారావు సార్ గురించి అంతా తమాషాగా చెప్పింది ఎవరంటారా? ఇగో ఈసారి అయ్యా కాంగ్రెస్ పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సార్ ఇక చెప్పుర్రి. కేటీఆర్కు ఏదీ తెలియదు, నీళ్ళ గురించి తెలియదు, లేకపోతే ప్రాజెక్టుల గురించి తెలియదు, వాటిలో చేసే అభివృద్ధి గురించి కూడా తెలియదు. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కేవలం రేవంత్ రెడ్డి గారి మీద గుడ్డిగా ఒక ప్రకటనలు చేయడానికి మాత్రమే కేసీఆర్ వాడుకుంటున్నాడు తప్పితే మరొకటి కాదు. తెలంగాణ హక్కులను, తెలంగాణ వాటాను తెలంగాణకు తెచ్చేందుకు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది, సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా తగ్గేది లేదు అని చెప్పి అలా పదే పదే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా కూడా ఇలాంటి పిచ్చి కూతలు కూయడం అనేది కేటీఆర్కు ఇలా రివాజ్గా మారి షై సర్కార్లో సీఎం రేవంతాల సారు ఓ దిక్కు తాకత్కు మించి తన్లాడుకుంటా సెంట్రల్ సర్కారు నీళ్ల మంత్రితోని మంతనాలు జరుపుకుంటా తెలివితోని తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటా గురించి మాట్లాడుతుంటే పని కట్టుకొని మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మీద బట్టగలిసి మీదేసే బదనాం చేసే పని కేటీఆర్ సారు పెట్టుకున్నాడని అనుకొచ్చుండు. అయ్యా అద్దంకి దయాకర్ సారు, మీరన్నట్టు మీ సీఎం రేవంతాల సారు అంత సీరియస్గా తెలంగాణ పబ్లిక్ కోసం పనిచేస్తుండంటే తారీఫ్ చేయవలసిందే. మీ సారు పనితనం ఎట్లున్నదో మీకు మీరు 10 సార్లు డబ్బా కొట్టుకున్నాడు ఎందుకు? పబ్లిక్కే పాలన ఎట్లున్నదో చెప్తారు కదా. అయినా ఏనుగు బొంగ ఎన్ని సప్పుడు చేయి, ముఖ్యమంత్రి అన్నాక ఎంతమంది ఎన్ని అనరు, అన్ని పట్టించుకొని అందరికీ మీరు జవాబులు చెప్పుకుంటా కౌంటర్లు ఇచ్చుకుంటా పోతే ఇక మీరు అమలు చేస్తామన్న పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి సారు అంటారు ఏముచ్చటిన్నోళ్ళు.